నేటి నవీన జీవన విధానంలో ఫిషర్ సమస్యను చాలా మందిలో చూడాల్సి వస్తుంది. ఈ సమస్య రావడానికి గల ప్రధాన కారణాలు ముఖ్యంగా ఫైబర్ ఫుడ్ అనేది తీసుకోకపోవడం, ఎక్కువగా స్పైసీ ఫుడ్ కు అలవాటు పడడం, అలాగే ఫైబర్ తక్కువ అవ్వడం వల్ల మలబద్ధకం సమస్య ఎదురై ఈ యొక్క ఫిషర్ సమస్యను నేడు చాలా మందిలో చూడాల్సి వస్తుంది. ఈ సమస్యలో మలబద్ధకం ఎక్కువగా ఉండడం వల్ల మలం అనేది సాఫీగా రాక చీరుకపోవడం, పెయిన్ తీవ్రత ఎక్కువగా ఉండి కొన్ని సందర్భాల్లో నొప్పి రావడం, మల విసర్జనకు వెళ్లాలంటేనే ఇబ్బంది పడిపోవడం అనే లక్షణాన్ని ఈ యొక్క ఫిషర్ సమస్యలో చూస్తుంటాం. ఈ సమస్య వచ్చినప్పుడు హోమియో వైద్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన మందులు ఒకసారి చూసినట్లయితే ప్రధానంగా నైట్రిక్ యాసిడ్ అనే హోమియో మందు ఈ యొక్క ఫిషర్ సమస్యకు చాలా బాగా ఉపయోగపడుతుంది. వీరికి కాన్స్టిపేషన్ సమస్య వల్ల మలము సాఫీగా రాక తీవ్రమైన మంట, నొప్పి అనేది ఎక్కువగా ఉండి మల విసర్జన చేసిన తర్వాత కూడా తీవ్రమైన నొప్పి, మంట ఉండడం అనేది వీరిలో గమనించవచ్చును. ఇలాంటి లక్షణం ఉన్నప్పుడు ఈ యొక్క నైట్రిక్ యాసిడ్ అనే మందు చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే ఈ యొక్క ఫిషర్ సమస్యకు రటాని అనే హోమియో మందు కూడా చాలా బాగా పనిచేస్తుంటుంది. మల విసర్జనకు వెళ్ళినప్పుడు మలద్వారం చీరుకపోవడం వల్ల తీవ్రమైన నొప్పి, మంట ఎక్కువగా ఉండి మల విసర్జన చేసిన తర్వాత కూడా కొన్ని గంటల వరకు నొప్పి, మంట తీవ్రత అలా ఉండి బాధించడం, కూర్చుంటే ఇబ్బందిగా మారడం, ఎక్కువసేపు కూర్చోలేకపోవడం, తీవ్రమైన మంట, నొప్పి, బాధతో ఇబ్బంది పడడం, ఇలాంటి లక్షణం ఉన్నప్పుడు రటాని అనే హోమియో మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. వీరికి నొప్పి తీవ్రత కొన్ని గంటల కొద్దీ అలానే ఉండడం ఈ యొక్క మందులో గమనించవచ్చును. ఇలాంటి సందర్భంలో ఈ మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే ఈ యొక్క ఫిషర్ సమస్యకు ఎస్క్లస్ అనే హోమియో మందు కూడా చాలా బాగా పనిచేస్తుంటుంది. వీరికి కూడా మలబద్ధకం తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల మల విసర్జన చేసినప్పుడు తీవ్రమైన నొప్పితో పాటు మంట కూడా ఉండడం, వీరికి మలద్వారంలో ఏదో పుల్లలు గుచ్చుతున్నట్లుగా అనిపించడం, ఇలాంటి లక్షణం ఉన్నప్పుడు ఎస్క్లస్ అనే హోమియో మందు చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన హోమియో మందు గ్రాఫైటిస్, మలబద్ధకం సమస్యతో పాటు ఒబేసిటీ అనేది ఎక్కువగా ఉండి మల విసర్జన అనేది సాఫీగా రాక ఫిషర్ సమస్యకు గురైనప్పుడు ఈ యొక్క గ్రాఫైటిస్ అనే హోమియో మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. కాన్స్టిపేషన్ సమస్యతో పాటు ఒబేసిటీ తత్వాన్ని కలిగి ఉన్న వారికి ఈ యొక్క గ్రాఫైటిస్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన హోమియో మందు నక్స్వామిక. నేటి నవీన జీవన విధానంలో ఉన్న అలవాట్లన్నిటికీ సరిపోయే మందు నక్స్వామిక. వీరు అన్ని రకాల ఫాస్ట్ ఫుడ్స్ తీసుకుంటారు, అలాగే మద్యం సేవిస్తూ ఉంటారు, అలాగే ఫ్రైడ్ ఫుడ్ ఎక్కువగా అలవాటు పడుతుంటారు, ఆల్కహాల్ లాంటివి కూడా ఎక్కువగా తీసుకుంటారు, రాత్రిళ్ళు నిద్ర లేకుండా ఎక్కువసేపు మేల్కొని పనులు చేస్తుంటారు, టీ, కాఫీలు కూడా ఎక్కువగా తాగే తత్వాన్ని వీరు కలిగి ఉంటారు, నిద్రలేని రాత్రులు గడుపుతూ మలం సాఫీగా రాక మలద్వారంలో చీరిక వచ్చి తీవ్రమైన నొప్పి, బాధ అనిపించడం, ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్న వారికి నక్స్వామిక అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఇక చివరగా మరి ఒక ముఖ్యమైన హోమియో మందు సల్ఫర్. ఎప్పుడైతే ఈ యొక్క ఫిషర్ సమస్య అనేది తగ్గుతూ మరల వస్తూ ఇబ్బంది పెడుతున్నప్పుడు, అలాగే తీవ్రమైన మంట, నొప్పి, మలబద్ధకం సమస్య బాధ పెడుతున్నప్పుడు సల్ఫర్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ఇలా హోమియో వైద్యంలో ఫిషర్ సమస్యకు చాలా రకాల మంచి మందులు ఉంటాయి. ఎప్పుడైతే ఆరంభంలోనే ఈ యొక్క మందులను డాక్టర్ సలహా మేర గనుక వాడుకున్నట్లయితే చాలా వరకు ఈ యొక్క ఫిషర్ సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. మరి ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్య గురించి వచ్చే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.